వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేక జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి డైమండ్ టీ స్టాల్ వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరించారు. మాదక ద్రవ్య రహితంగా సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, ప్రజలను ప్రధాన భాగస్వాములను చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది మరియు వివేక జూనియర్ కాలేజ్ ఏవో మురళి, రాంబాబు, బాబురావు, నవీన్, నాజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి శ్రీ సతీష్ కుమార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ డ్రగ్స్ అవగాహన మీద గంజాయి, కొకైన్, ఓపియం ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడకూడదు సమాజంలో అనేది అవగాహన తీసుకురావడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ వివేక స్కూల్, వివేక కాలేజ్ పిల్లలు, అలాగే యాజమాన్యం, మా పోలీసు వారి తరఫున వన్ టౌన్ పోలీసు వారు, తెనాలి డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ ముఖ్యంగా డ్రగ్స్ వాడే వాళ్ళకి, అలాగే ఎవరైతే వాడాలని అనుకుంటూ ఉన్నారో ఈ గంజాయి కానీ ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడాలని అనుకుంటూ ఉన్నారో అటువంటిది తగదు, వాడడం అనేది నిషేధం. మరోవరు వాడేవాళ్ళ మీద, అమ్మేవాళ్ళ మీద, ట్రాన్స్పోర్టర్స్ మీద, అందరి మీద కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. కాబట్టి దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. గాంజాయికి దూరంగా ఉండండి. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అనే దాని మీద అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బుధవారం జరిగిన వైఎస్ షర్మిల గుంటూరు పర్యటనకు తెనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మార్సిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై వైఎస్ షర్మిల నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి తరలి వెళ్తున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన శ్రీ షర్మిలారెడ్డి గారు జిల్లా, మన గుంటూరు జిల్లా పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శరణ్యం. ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందని అందరూ అనుకుంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎలాగ కార్యకర్తల్లోకి తీసుకెళ్ళటం, ప్రతి ఊరిలోకి, ప్రతి ఇంటింటికి తీసుకెళ్తానికి సంబంధించి సమీక్ష సమావేశం జరుపుతున్నారు. దానికోసం మన తెనాలి నియోజకవర్గం నుంచి మేమందరం బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ ప్రజలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు కానీ, మిగతా కానీ, పార్టీ పాలసీలు కానీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరూ కోరుతున్నాం. నమస్కారం, జై హింద్. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో పర్యటనలు, పరామర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవత్వంకు అర్థం లేకుండా జగన్ జీవిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసి విధ్వంసం సృష్టించలేదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి కనీస ఆలోచన కూడా జగన్ చేయకపోవడం దురదృష్టకరమని ఆలపాటి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు, పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరామర్శలుగా మిగిలిపోతూ ఉన్నాయి. మనిషి అనేవాడికి ఎంతో కొంత జ్ఞానంతో జీవనం కొనసాగిస్తూ ఉంటాం. అందుట్లో ప్రజలతో ఉండేవాళ్ళం, రాజకీయాలతో ఉండేవాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకి మాత్రం కొన్ని అంశాల్లో, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా
మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది, ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది, ఆ తర్వాత మొన్న మీరు నర్సరావుపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎందుకు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు, నాకైతే తెలియదు. కానీ నేను అనుకునే మాట కాదు, ప్రజలు అనుకునే మాట ఏంటంటే, కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకం, మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనల్ని మీరు ఎన్నుకున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడట్ల మిగతా అంశాల్లో. చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది, నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలించానని చెప్పి మాటలు చూస్తూ ఉంటుంటే మరి ఈ పర్యటనల యొక్క పర్యవసానం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. టెండర్ విధానాన్ని రద్దు చేసి పట్టణ అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీయే నిర్వహించాలని ఇండోర్ స్టేడియం సభ్యులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. తెనాలి ప్రాంత వాసులకు, క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నిర్మించిన ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్న స్పోర్ట్స్ అథారిటీ విధానాన్ని స్టేడియం సభ్యులు వ్యతిరేకించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తిరిగి స్పోర్ట్స్ అథారిటీ చేయవద్దంటూ వీరవల్లి మురళి హితవు పలికారు. ఇండోర్ స్టేడియంను వినియోగించుకునే ప్రతి ఒక్కరికి నామినల్ ఫీజు తీసుకోవటం తప్పులేదని, అయితే 500 ఉన్న ఫీజుని 700 చేయడం, 700 ఉన్న ఫీజుని ప్రైవేట్ వ్యక్తుల్లోకి మార్చి 1500 చేయడం జరిగిందని, దీనివల్ల ఇబ్బందులు పడ్డామని చెప్పారు. అలాగే ఇండోర్ స్టేడియంలో మెయింటెనెన్స్ నిర్వహణ సరిగా లేకపోవడంతో మ్యాట్లు దెబ్బతిన్నాయని, వుడెన్ కోర్టు చెదలు పట్టే పరిస్థితి వచ్చిందని వీరవల్లి మురళి చెప్పారు. శాప్ ఆధ్వర్యంలోనే ఇండోర్ స్టేడియం నిర్వహణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండోర్ స్టేడియంలో సభ్యత్వం ఉన్న సభ్యులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చారో, గతంలో స్పోర్ట్స్ అథారిటీ కింద ఉన్నప్పుడు కరెంటు బిల్లు కానివ్వండి, మినిమం మెయింటెనెన్స్కి గతంలో 500 తీసుకునేవాళ్ళు. దాని తర్వాత కరెంటు బిల్లులు కొంచెం పెరిగినాయి అని చెప్పేసి అని దాన్ని 700 చేశారు. ఏదైతే లీజుకి ఇవ్వటం, ప్రైవేట్ వ్యక్తులకి ఏదైతే లీజుకి ఇచ్చారో, లీజుకి ఇచ్చిన తర్వాత ఒకేసారి మేము ఎక్కువ పెట్టి పాట పాడుకున్నాము, మా గిట్టుబాటు కాదని చెప్పేసి 1500 చేశారు. 1500 చేస్తే మేమందరం గొడవ చేసాం ఆ రోజు. ఇది మీ వ్యాపారానికి కోసం కాదు, అసలు మిమ్మల్ని ఎవరేమన్నారు టెండరు, మీ ఇష్టం వచ్చిన టెండర్లు వేసి ఇక్కడ ఏదైతే క్రీడాకారులుగా ఈ స్టేడియానికి రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళందరి నుంచి ఈ విధంగా ఫీజులు వసూలు చేస్తే మేము ఒప్పుకునేది లేదు. 11 సంవత్సరాల క్రితం ఈ స్టేడియం ఓపెన్ చేసేటప్పుడు 5000 రూపాయలు అందరి దగ్గర కూడా డిపాజిట్లు తీసుకున్నారు. దాదాపు 200 మంది దగ్గర నుంచి 5000 డిపాజిట్ తీసుకొని మెంబర్షిప్ ఇచ్చారు. ఇవాళ మీరు కాంట్రాక్ట్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తే కుదరదని చెప్పి ఆ రోజు మేము అందరం గొడవ చేస్తే దాన్ని 12 చేశారు. స్టేడియంలో ఏ చిన్న మరమ్మతులు వచ్చినా, ఇంకోటి వచ్చినా అదే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ కింద ఉన్నప్పుడు చిన్న చిన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మేము చెప్పినప్పుడు వెంటనే చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైతే ఈ కాంట్రాక్టర్ కిందకు వచ్చిందో మినిమం పట్టించుకోవడం కూడా మానేశారు. ఎందుకంటే రేకులకు బెజ్జాలు పడిపోయి చిన్నపాటి వర్షానికే సింథటిక్ మ్యాట్లు దాదాపు ఆ రోజు 10 లక్షలు పెట్టి, ఆలపాటి రాజా గారు ఆ రోజు 10 లక్షలు పెట్టి సింథటిక్ మ్యాట్లు వేయించారు. కింద వుడెన్ కోర్టు లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజు మనోహర్ గారు, గోగిన ఉనమ గారు వీళ్ళ సారథ్యంలో లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజు వుడెన్ కోర్టు వేయించారు. ఏదైతే ఈ ప్రైవేట్ కింద వ్యక్తుల కిందకు వచ్చిన తర్వాత చిన్నపాటి వర్షానికే సింథటిక్ మ్యాటు పాడైపోతుంది, ఈ వుడెన్ కోర్టు అంతా కూడా చెదలబెట్టి పాడైపోతుంది.
తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాప్కు సంబంధించిన అధికారులు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి లీజుకి ఇచ్చే పని లేదు, ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పారు. మళ్ళీ 27వ తారీఖు ప్రైవేట్ వ్యక్తులు లీజ్ ఇవ్వడానికి టెండర్ పిలిచారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం చక్కగా ఇద్దరు అధికారులను పెట్టుకొని ఈ శాప్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పెట్టుకొని చక్కగా బ్రహ్మాండంగా నడపచ్చు స్టేడియం. శాప్ ఆధ్వర్యంలోనే ఈ స్టేడియం నిర్వహణ జరగాలి. లేదు తప్పని పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 700 వసూలు చేశారు. అదే 700ని కంటిన్యూషన్ చేయాలి. స్టేడియంలో ఏ చిన్న మరమ్మతులు వచ్చినా సరే ఎవరైతే మీరు లీజుకి ఇస్తున్నారో వాళ్ళు చేస్తారా లేకపోతే శాప్ ఆధ్వర్యంలో చేస్తారా, ఏ చిన్నది వచ్చినా సరే తక్షణమే మరమ్మతులు చేయాలి. స్టేడియంలో ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా సరే పట్టించుకోవాలి. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో పాఠశాలకు అవసరమైన కుర్చీలు, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 4 చైర్లు, బుక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. నెక్స్ట్ కళ్ళజోళ్ళు కార్యక్రమం అది అవగానే పెదరావూరు స్కూల్లో స్కూల్ పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. పోయిన నెల మేము ప్రోగ్రాంలు ఆపి ఈ నెల చేయడానికి కారణం స్కూల్స్ ఓపెన్ అయినా చేద్దామని స్కూల్ ప్రోగ్రాంలు ఈ నెలలో 4-5 ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకన్నా బాగా సహకరిస్తామని కొత్త పాలక వర్గం వస్తుంది, అలాంటి చక్కగా సహకరించి రోటరీ ప్రోగ్రాం ఎక్కువ చేస్తామని ఆశిస్తాం. అదేవిధంగా కొత్తపేటలోని డి ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు 9-10 తరగతులు చదువుతున్న 350 మంది విద్యార్థినులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు మొన్న 19వ తేదీన కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 350 మంది విద్యార్థులకి, వారిలో 61 మంది విద్యార్థులకి మరి దృష్టి లోపం ఉన్నటువంటి విద్యార్థినులకి ఈరోజు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా పెద్దలు అధ్యక్షులు ఈదర్ శ్రీనివాసరావు గారు, పూర్ణచంద్ర గారు, పావులూరు రాంబాబు గారు, గుమ్మడి నారాయణ గారు, గుమ్మడి ప్రసాద్ గారు, మల్లాది అర్జున్ గారు, కె ఉపేంద్ర గారు తదితరులందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మరియు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా నేత్ర సంబంధిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, కనిగంటి మురళి, ఉపేంద్ర, ప్రధానోపాధ్యాయులు రాఘవయ్య, ప్రసన్న, ఆలపాటి కిరణ్, గుమ్మడి నారాయణ, గుమ్మడి ప్రసాద్, కాకమాన్ ఉపేంద్ర, అర్జున్, వెంకటేశ్వరరావు, పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, పెదరావూరు గ్రామ నాయకులు పాలడు సురేంద్ర, జగన్, స్కూల్ కమిటీ చైర్మన్ వేణు, రోటరీ సభ్యులు మల్లాది అర్జున్, గుమ్మడి ప్రసాద్, షేక్ సలాం, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పిల్లలకి దృశ్యరూపం పరీక్షలు చేయటం జరుగుతుంది. ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ స్కూల్లో మేము ఓల్డ్ స్టూడెంట్స్ని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెట్టి ఈ స్కూల్కి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయటం జరిగింది. ఈరోజు ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ హై క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి కళ్ళజోళ్ళు ఇద్దామనే తలంపుతో వారికి పరీక్షలు చేయించడం జరుగుతుంది. పిల్లలకు కూడా వారికి మస్కా ఈ సైటు ఉంటానా వారికి కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి. అవి కూడా వారి చేత తయారు చేయించి త్వరలో ఆ కళ్ళజోళ్ళు కూడా పిల్లలకి అప్పచెబుతాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వివేక జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీయే నిర్వహించాలి, స్టేడియం సభ్యుల డిమాండ్.
ఎమర్జెన్సీ విధించి బుధవారం నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో పలు కార్యక్రమాలు. ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని సూచించిన తెనాలి మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.